పాస్టర్లు, చర్చిలు, క్రైస్తవుల రక్షణకు చట్టాన్ని చేయాలని గుంటూరు కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా జరిగింది. ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు రాజా సుందరం బాబు మాట్లాడారు. జాప్యం లేకుండా క్రైస్తవులకు సమాధి తోటలు ఏర్పాటు చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో సమాధి తోటలకు ప్రహరీలు నిర్మాణం చేయాలన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలనుకుంటే వచ్చే ఏడాది మార్చిలో చలో విజయవాడ చేపడతామని తెలిపారు. రాజా సుందరం బాబు ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్కి వ్యవస్థాపకుడిగా ఉన్నాను. భారతదేశానికి క్రైస్తవత్వం దాని యొక్క ఎదుగుదల కోసం ఎంతో కృషి చేసింది క్రైస్తవ మిషనరీ. ఈ భారతదేశానికి వైద్య, విద్య అన్ని వ్యవహారాలు ఇచ్చింది క్రైస్తవత్వం. అటువంటి క్రైస్తవత్వం పైన విషం చల్లుతూ, విషం గక్కుతూ చర్చిలను కూల్చివేస్తున్నారు, పాస్టర్లను కొట్టేస్తున్నారు. అలాగనే సువార్త వాక్య వ్యాప్తికి ఆటంకాలు కలిగిస్తున్నారు. అలా కాకుండా మా రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం చేయమని కోరుతున్నాం. మత స్వేచ్ఛని హరిస్తున్నటువంటి మత మార్పిడి వ్యతిరేక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేయమని కోరుతున్నాం. అంతేకాకుండా పాస్టర్లకు 25,000 పెంచండి. అలా కాకుండా మాకు క్రైస్తవులకి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయండి, మంత్రివర్గ శాఖను ఒకటి ఏర్పాటు చేయండి. అలాగనే 3 ప్రాంతాల్లో 3 ఎమ్మెల్సీలు క్రైస్తవులకి ఇవ్వండి, 3 ప్రాంతాల్లో 3 క్రైస్తవులకి ఎమ్మెల్యే పదవులు ఇవ్వండి. ఈ రోజున క్రైస్తవ మైనారిటీ కార్పొరేషన్ ఇప్పటి వరకు కూడా పదవులు లేకుండా, ఎవరు కూడా అక్కడ తావు లేకుండా అన్యాయం చేస్తున్నారు. మా సమస్యలు చెప్పుకోవటానికి ఎటువంటి వీలు లేకుండా పోతుంది. ఈ క్రమంలో మాకు న్యాయం చేయమని చెప్పి ఈ రోజున 3వ ర్యాలీగా గుంటూరు పట్టణంలో, రాజధాని ప్రాంతంలో గుంటూరు జిల్లా ఉన్నది. ఈ రాజధానిలో మేము ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. త్వరలోనే మార్చి నెలలో కనీసం 10,000 మంది పాస్టర్లతో విజయవాడలో భారీ ర్యాలీని, అలాగనే సభను నిర్వహిస్తాం. అంతేకాదు మేము ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ప్రతిపక్షానికి వ్యతిరేకం కాదు, పాలకపక్షానికి వ్యతిరేకం కాదు. మేము అందరి యొక్క సహకారాన్ని మేము కోరుతున్నాం. మా చట్టాలు మాకు ఇవ్వండి, మా హక్కులు రక్షించండి అని మేము ప్రాధేయపడి అడుగుతున్నాము. దీనికి సహకరించిన పోలీస్ వ్యవస్థ వారికి, అలాగనే కలెక్టర్ గారికి, మేము కలెక్టర్ గారికి సాయంత్రం 4 గంటలకు ఇస్తాము. అలాగనే పోలీసు వ్యవస్థ వారికి, రెవెన్యూ వ్యవస్థకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అనుమతులు ఇచ్చినందుకు. అలాగనే పత్రికల వారందరూ కూడా మేము అభినందనలు చేస్తున్నాం. మా యొక్క ఆందోళనను ప్రపంచానికి మీరు తెలియజేస్తున్నారు కనుక వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఊరేలేరా?